గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏమంటే మేమైతే ట్రిప్ వెళ్తున్నాం. అందుకనేసి నేను లగేజ్ అయితే సూట్ కేస్ ప్యాక్ చేస్తున్నా. అది ఏమేమి తీసుకువెళ్తున్నా ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. అవును, ఇంటికి ఎక్కడికి అనుకుంటున్నారు కదా. సో మేమైతే ఊటీకి వెళ్తున్నాం. ఊటీ ప్లస్ 5 days ట్రిప్ అనమాట. సో ఎక్కడికంటే ఫస్ట్ అయితే కోయంబత్తూర్కి వెళ్ళి దాని తర్వాత ఊటీకి వెళ్ళి మళ్ళీ మైసూర్కి అయితే వెళ్తున్నాం. రౌండ్ ట్రిప్ అనమాట అలా. సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక్క నిమిషం. ఇది వచ్చేసి ఇది పర్పుల్ కలర్ చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇది నేను జూడోలో అయితే తీసుకున్నా. ఈ టాప్ అయితే వైట్ కలర్, దీనికి చాలా బాగా సెట్ అయ్యింది. పిక్స్ అయితే షేర్ చేసుకుంటా, మీరు కూడా చూడండి. నాకు ఈ అవుట్ఫిట్ అయితే అన్నిటికన్నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది కూడా జూడోలో తీసుకుంది. ఇది వచ్చి మొత్తం ఇదైతే 1 pair అనమాట. 1 outfit అయితే ఫిక్స్ అయింది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి అంటే అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఉండాలని చెప్పేసి నేను డిఫరెంట్గా పెట్టున్నా. ఇది వచ్చి స్కర్ట్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఈ స్కర్ట్కి వచ్చేసి క్రాప్ టాప్ పెట్టా. ఒక నిమిషం. ఇది వచ్చేసి మీషోలో అయితే పెట్టున్నా క్రాప్ టాప్. ఇది కూడా వేసుకుంటే చాలా బాగా అనిపించింది. ఇలా వస్తుంది అనమాట. మనకు 2 outfits అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకు 3 అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ డేకి వచ్చేసి ఇది వచ్చేసి కుర్తీ టైప్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. చూసారు కదా, ఇది చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే అక్కడ ఈషా ఫౌండేషన్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా మనకు డెవోషనల్గా, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. దీనికి దుప్పట, ఇంకా దీనికి వచ్చేసి మీషోలో ప్యాంట్ తీసుకున్నా. ఈ వైట్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. కింద వచ్చేసి ఇలా నెట్ వస్తుంది కదా, ఇది వేసుకున్నప్పుడు మనకు చాలా బాగా లుక్ అయితే వస్తుంది. నేనైతే ఇది పేరు అయితే సెట్ చేసుకున్నా. అది నార్మల్గా ఫస్ట్ నేను ఇది యాక్చువల్గా ఇది వేరే దానికి అనుకున్నా, కానీ దీనికైతే నాకు బాగా సెట్ అయ్యింది. ఇంకా అందుకనేసి ఇదే తీసుకున్నా, దీనికి సెట్ అవుతుంది అని చెప్పేసి. అంటే నేనేమనుకున్నా అంటే దానికి వైట్ టాప్ అయితే బాగా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి అలా అనుకున్నా, కానీ ఈ కలర్ సెట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి మ్యాచ్ చేసేసా. ఇదైతే ఫస్ట్ డేకి అనమాట అవుట్ఫిట్ అయితే. ఇది ఫస్ట్ డేకి. ఇంకా 3 అవుట్ఫిట్స్ అయితే మనకు ఫిక్స్ అయిపోయా. ఇంకా 4th one వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఇది కూడా బాగుంది. ఫ్రాక్ టాప్ లాగా వచ్చి ఫుల్ మళ్ళా ముందర వచ్చేసి కట్ వస్తుంది అనమాట. ముందర ఇలా కట్ అయితే వస్తుంది. ఇంకా హ్యాండ్స్ కూడా చాలా బాగుంది. నేను వేసుకున్న తర్వాత పిక్స్ అయితే మీతో షేర్ చేస్తాను. ఆ పిక్స్ చూడండి, చాలా బాగుంటుంది. కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రతిదీ కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్లో తీసుకుంది, ఇంకా బయట తీసుకుని అయితే మనం షేర్ చేయలేము కదా, అదే అనమాట. సో టోటల్ ఇప్పుడు మనకు 4 అవుట్ఫిట్స్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా 5th one వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకునింది. స్కై బ్లూ. అంటే ప్రతిదీ కూడా ఒకటే కలర్ సేమ్గా ఉండకుండా నేను ప్రతిదీ కూడా కలర్స్ అనేది వేరు వేరుగా అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నా. ఇది అయితే నాకు బాగా నచ్చింది. ఇది అండ్ పర్పుల్ రెండు కూడా ఒకటేలాగా ఉంటుంది. ఆ ప్యాంట్ ప్యాటర్న్ అది ఒకటేలా ఉంటుంది, కానీ కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక సెట్. మొత్తం ఇప్పుడు మనకు 5 అయితే అయిపోయాయి కదా. ఇంకా ఎక్స్ట్రా పెయిర్ ఒకటి తీసుకోవాలని చెప్పేసి నేను ఇది ఇంకొక ఫ్రాక్ పెట్టుకున్నా, బ్లాక్ కలర్ అండ్ ఫ్లవర్స్ టైప్ వచ్చేది. మీకు ఇలా తెలిసేదానికన్నా నేను వేసుకున్న తర్వాత అయితే పిక్స్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా, ఇందులో చూడండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తీసుకోవచ్చు. మొత్తం మనకు 6 అయితే అయ్యాయి అనమాట. ఎక్స్ట్రాగా తీసుకున్నా ఒకవేళ ఎందుకన్నా యూజ్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి సిల్లింగ్ బ్యాగ్. నాకు ఇది బాగా అనిపించింది చూడగానే, ఎందుకంటే మల్టీ కలర్స్ కదా, మనము ఏ అవుట్ఫిట్ వేసుకున్నా కూడా ప్రతిదానికి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఇదే తీసుకున్నా. ఇది వచ్చేసి మిర్రర్. ఇది డిమార్ట్లో అయితే తీసుకున్నా. ఇది చైన్ వచ్చేసి బాగుంది.
ఇంకా నెక్స్ట్ ఎయిర్ మఫ్ అనమాట. ఊటీలో బాగా యూజ్ అవుతుంది కదా, అందుకని తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి సాక్సెస్, ఎందుకన్నా మంచిదని చెప్పేసి తీసుకుంటాయని చెప్పేసి తీసుకున్నా. నేనైతే ఒక 2 పైస్ అయితే తీసుకుని వెళ్తా. హెయిర్ క్లిప్ బాగుంటుంది కదా కొన్ని అవుట్ఫిట్స్కి అని చెప్పేసి తీసుకున్నా. ఇది వచ్చేసి చైన్స్ అనమాట. ఇది కూడా నేను మీషోలో పెట్టా. టోటల్ కూడా నాకు 3 వచ్చాయి. ఇప్పుడు చూపిస్తాను అండి కొంచెం. టోటల్ కూడా నాకు 3 వచ్చాయి. చాలా బాగా అనిపించింది, క్వాలిటీ కూడా. ఏమైనా మనం ముందే తీసుకున్నాం అంటే చూడు, ఇలా అనమాట. అవుట్ఫిట్స్కి కొన్నిటికి మనం అలా మ్యాచ్ చేస్తే బాగుంటుంది కదా చైన్స్, అందుకని తీసుకున్నా. నేను 3 కూడా తీసుకుని వెళ్తా, ఒకవేళ మనకి ఏది నచ్చుతుందో తెలియదు కదా ఆ టైంలో. ఇది వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట, హెర్బర్ వాళ్ళది అనమాట. 16 షేడ్స్ ఉన్నాయి. ఇదేమంటే మనకు శాంపుల్ లాగా అనమాట. వీటిలో మనం అన్ని షేడ్స్ మనకి ఏ సెట్ అవుతుందో తెలియదు కదా, దాని ప్రకారంగా నెక్స్ట్ తీసుకోవచ్చు. అది కావాలంటే మనకి సైజెస్ అనేది ఎక్కువ పెద్ద సైజే ఉంటాయి. ఇన్ని షేడ్సే, ఈ 16 షేడ్స్ అనేది ప్రతిదీ కూడా వీళ్ళు శాంపుల్ అయితే ఇచ్చుంటారు. అన్ని కలర్స్ ఉంటాయి దీంట్లో, బ్రౌన్ కానీ, పింక్ కానీ, న్యూడ్ కలర్స్ కానీ, రెడ్ కానీ. అందుకనేసి నేనైతే అన్నీ తీసుకున్నా ఈ 16 షేడ్స్. ఎందుకంటే మనకు ప్రతిదానికి ఏదైనా మనం డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు కదంటే. ఇది క్లిప్స్, స్పెట్స్ తీసుకున్నా, అక్కడికి బాగుంటుందని చెప్పేసి. ఇంకా ఇది హెయిర్ బ్రాండ్ ప్లస్ హ్యాండ్ బ్రాండ్స్ అనమాట. ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా, అది. ఇంకా నార్మల్ చైన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 4 అయితే వచ్చాయి. ఇంకా మీకు చూసుంటారు కదా యూట్యూబ్లో, నేనైతే ఇది బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్ అయితే యూజ్ చేస్తున్నా హెయిర్ కోసం అని చెప్పేసి. హెయిర్ ఫాల్ అయితే నాకు చాలా వరకు కంట్రోల్ అయింది. మీకు ఒకవేళ ఇన్ కేసు మీరు వీడియో అయితే చూడకుండా ఉంటే ఒకసారి నా ఛానల్ అయితే చూడండి. ఇది నేను 6 డేస్ కానీ ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నా. ఐబ్రో పెన్సిల్, మస్కరా, ఐలైనర్ వచ్చేసి ట్రెడిషనల్ అవుట్ఫిట్కి బాగుంటుంది కదా బ్రాస్లెట్, ఇంకా అది, ఇంకా చైన్, ఇంకా రింగ్, స్టిక్కర్స్. నేనైతే లాక్మీ పౌడర్ అయితే యూజ్ చేసేది, ఇంకా అదొకటి తీసుకున్నా. ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట. నాకు ఫ్రీజీనెస్ ఎక్కువ ఉంటుంది, అందుకనేసి ఇది తీసుకున్నా. ఇది యూజ్ చేయడం వల్ల ఫ్రీజీ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇంకా అందుకనేసి ఏమంటే జస్ట్ మనము కొంచెం లైట్గా ఒక కొన్ని డ్రాప్స్ తీసుకునేసి మనము నార్మల్గా హ్యాండ్స్కి రబ్ చేసుకొని అలా పూసుకున్నామంటే బాగుంటుంది, షైనీ కూడా వస్తుంది అనమాట. సో ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి, చూడాలి. సో ఇది అనమాట ఈరోజు ప్యాకింగ్ అయితే. చూసారు కదా వీడియో. సో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. సో మీకు ఇంకా నేను వెళ్ళిన తర్వాత వీడియోస్ ప్రతిదీ కూడా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. ఓటీలో ఎలా ఏ లొకేషన్స్కి వెళ్ళాము, ఎక్కడ ఎలా జరిగింది, ప్రతిదీ కూడా క్లియర్ కట్ అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో అంటిల్ దెన్ ఈ వీడియో అయితే ఇంతటితో ఓకే అయిపోయింది. సో ఇంక ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సరే, ఓకే, బాయ్ బాయ్.